అండ్ అండ్ వాట్ కెన్ బ్రెయిన్ డూ విత్ క్యాల్కులేషన్స్ అంటే ఒక సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతాను, మ్యామ్ కెన్ యూ గివ్ మీ 2 digit నెంబర్, 11 నుంచి 99 మధ్యలో ఒక నెంబర్ ఇవ్వండి ఏదన్నా. 77. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే 77ని 77కి యాడ్ చేయబోతున్నాను వెరీ క్విక్లీ. రైట్, 77, 154, 231, 308, 385, 462, 539, 616, 693, 770, 847, 924, 1001, 1078, 1155, 1232, 1309, 1386, 1460, 1540, 1617, 1694, 1771, 1848, 1925, 2002. నేను ఇంకా చేస్తున్నాను నా బ్యాక్లో. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అండ్ ఐఎమ్ షోయింగ్ యూ ద సెకండ్ పార్ట్. నేను క్యాల్కులేషన్ ఫాస్ట్గానే చేయడం కాదు, ఐ హావ్ స్ప్లిట్ ద క్యాల్కులేషన్ ఇన్ టు మై హెడ్ and I'm talking to you and I'm at 3927 4004 4081 4158 4235 4312 4389 4466 4543 4620 60 times అయింది. నేను మీతో ఇంకా మాట్లాడుతున్నాను అండ్ మనం ఏం చెప్తున్నాం, వీ కెన్ సే దట్ సి యూ ఫాలో ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అండ్ ఇన్స్టాగ్రామ్ టు ఫాలో దట్. ఇప్పుడు మీరు చూసారు వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఐమ్ at 5390 5467 554 5621. My God. బీయింగ్ ఏబుల్ టు ప్యారలల్ థింక్, ఇట్లా ఒక స్ట్రక్చరల్గా మన బ్రెయిన్లో 2 భాగాలు చేసి ఒకటి ఇక్కడ నడిపించగలిగితే, క్యాల్కులేషన్ లాంటివి చేయగలిగితే, వీ కెన్ డూ దట్ ఇన్ ఎవ్రీడే లైఫ్. టుమారో నేను నా ఆఫీస్లో ఉన్నాను, నేను జాబ్ చేస్తున్నాను, నాకు 2 పనులు ఉన్నాయి, నేను 2 పనులు చేయాలి. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు డూ. ఐఎమ్ సమ్మన్ హూస్ వర్కింగ్ ఇన్ అ వెరీ ఛాలెంజింగ్ రోల్. సో వీ నీడ్ పీపుల్ హూ మల్టీ టాస్క్. వీ వాంట్ పీపుల్ టు బీ కంఫర్టబుల్ బై డూయింగ్ మల్టీ టాస్కింగ్. సో ఇవన్నీ డెవలప్ అనేది మనం అరిథమెటిక్ వయా చేయొచ్చు అని. ఇది చేయడం అన్నది ఇస్ ద స్కిల్ విచ్ టుమారో పీపుల్ నీడ్ అండ్ కేపబుల్. మన బ్రెయిన్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో వై నాట్ స్టార్ట్ లెర్నింగ్ అండ్ ఇట్స్ ఫన్ ఆల్సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అంటే ఇదేదో ఊరికే టైం, ఇట్స్ నాట్ దాట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ కిడ్స్. మనం నేర్చుకున్న 4000 5000 కిడ్స్ మొత్తం ఓవరాల్ పీపుల్ కంపీట్ ఆన్ అ డైలీ బేసిస్ ఆన్ దిస్ గేమ్. ఒక గేమ్ వీఆర్ క్రియేటింగ్ అ సెట్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్స్ వేర్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీ సంస్థతో వేర్ కిడ్స్ కెన్ కమ్ ప్లే అ గేమ్. ఆ గేమ్స్ ఆడుతూ ఉంటారు, మ్యాథ్స్ని గేమ్ చేసేసారు. ఆడుతూ ఉంటే you just get better at it, for which we are going for a fundraising, we are doing it. But tomorrow I envision that man oka chinna pilla, if we are a kid, we are no longer told ఏ బుక్ చదువు, నువ్వు ఇది నేర్చుకో తర్వాత. ఎందుకంటే మన లాంగ్వేజ్ అలా నేర్చుకోమండి. మనం భాష నేర్చుకునేది ఇంట్లో మాట్లాడటంతో నేర్చుకుంటాం, మనం రైమ్స్తో నేర్చుకుంటాం, పద్యాలతో నేర్చుకుంటాం. కానీ మ్యాథ్స్ అంటే ఫస్ట్ నేర్పించడం, తర్వాత వేరే. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనం లాంగ్వేజ్ని వచ్చి చిన్నప్పుడు మీ అమ్మ నాన్న వచ్చి ఆ అంటే అమ్మ చెప్పకుండా ఇది నామవాచకం, ఇది సర్వనామం, దిస్ ఇస్ నౌన్, దిస్ ఇస్ ప్రనౌన్, దిస్ ఇస్ ఎడ్జెక్టివ్, దిస్ ఇస్ జెరండ్ అని చెప్తే చిన్నపిల్లలకు కూడా లాంగ్వేజ్ అంటే భయం ఉంటుంది. మనం మ్యాథ్స్లో భయాన్ని కూడా ఇలాగే తయారు చేసి పెట్టుకున్నాం. దీన్ని పోగొట్టాలంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్ ది ఓన్లీ వే. అండ్ వీ బిలీవ్ దట్ ఇప్పుడు ఇన్ ద విజన్ ఫార్వర్డ్ విత్ అ నేషనల్ అండ్ an ఇంటర్నేషనల్ మ్యాథ్ విజన్ అకాడమీ అండ్ పార్ట్నరింగ్ విత్ స్టేట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్, we want to change the way math is taught in the country, not across the globe. Very recently, I also addressed very global conferences like Commonwealth platforms, British government to UK embassy to. I've gotten a wish from the Indian ambassador to Madagascar, telling congratulations, we at Madagascar are proud of you. Ani. So there are several people who are coming up. India lo, we are still at the congratulating stage. Prati vallu are even the politicians, even the people who are impact making, they're congratulating me, which I'm very happy. Manaki manna oka 1 week ago I got a call from Venkaya Naidu garu, and he said chala I'm very proud of you adi idi ani cheppi maatladtam, and Kovind garu, Ramnath Kovind garu. So now people are recognizing. Now the next part is how can we learn from this and get back to what our historical Indian past is. We are good at numbers, we are good at calculations, we are good thinkers. దానికి మనం వెళ్ళిపోవాలంటే వర్క్ ఏంటి ఇస్ ద విజన్ ఆఫ్ మైన్ హెడ్. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే మీ చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేసేసారు కదా, అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది మ్యాథమెటిషియన్ అవ్వాలి, లేకపోతే మ్యాథ్స్ మీద మీకు లవ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? సో ఫర్ మీ, నేను ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, తర్వాత నేను పజిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఐ లైక్డ్ మ్యాథమెటిక్స్. సో ఐ స్టార్టెడ్ టు సే ఓకే లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. సో ఫర్ మీ ఇనిషియల్గా అదేమి అంత పెద్ద ఇష్టం కాదు, ఇట్ గ్రోస్ ఆన్ యూ. ఎట్లా అంటే ఇదండి సంథింగ్ లైక్ ఎ మ్యారథాన్. ఒక మ్యారథాన్ చేసి ఒక 10K రన్ చేశారంటే ఎవరైనా, వాట్ విల్ దే గెట్ అన్ అడ్రినలిన్ రష్ దట్ దే ఫినిష్ సంథింగ్, దెర్ ఇస్ అ గోల్ దే హవ్ రీచ్డ్, దే ఆర్ ఫిజికలీ ఎగ్జాస్టెడ్ దెమ్సెల్వ్స్. సో ఫర్ మీ ద మెంటల్ గేమ్ ఆర్ ది యాక్టివిటీ వాజ్ లిబరేటింగ్. ఫర్ మీ ఇట్ వాజ్ a lot of fun. సో నేను ఇవాళ 1 minute చేశానంటే రేపు నేను 50 చేయగలనా, 40 చేయగలనా, 30 చేయగలనా, 7 చేయగలనా. హ్యూమన్ బ్రెయిన్ మినిమం ఏంటి? 4 secondsకి నేను రీచ్ అవ్వగలనా ఒక క్యాల్కులేషన్ చేసేటప్పుడు. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ అ వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఒక వరల్డ్ రికార్డ్లో నేను డెమోన్స్ట్రేట్ చేసిన దాంట్లో
I have a record of adding a number to itself so quickly that at every given second I'm calculating 12 numbers. So 12 numbers per second is a human upper bound. అంటే దాని మించి ఒక మనిషి బ్రెయిన్ ఇస్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అని ఇస్ బీన్ ప్రూవెన్. బట్ దాన్ని కూడా బ్రేక్ చేసి ముందుకు వెళ్ళాలి is the goal, and I personally believe that my journey, as BBC called it in a right sense, that Usain Bolt of mathematics, I personally believe that it's great that they compared mathematics with a sport. Because that's what I am trying to fish, and I'd say that the moment tomorrow is to actually make that possible and have an entire generation do it. My inspirations are a lot of people, be it my parents who have been constantly supporting me into saying that ఇది తర్వాత ఏమవుతుందో తెలియదు. I come from a regular middle class family. In my family we didn't know back then in 2010 2011 that దీంతో ఏమొస్తుంది తర్వాత. చిన్నపిల్లలు పీపుల్ యూస్ టు సే ఏంటి మీ వాడిని ఎందుకు క్యాల్కులేషన్ ఐఐటి ప్రిపరేషన్లో పెట్టండి, అసలు ఇవన్నీ వేస్ట్, దీని శకుంతలాదేవి అయిపోతాడే అండ్ మీ వాడు ఇవన్నీ. దాట్స్ ది థింగ్. While I also did succumb to that, I went to IIT coaching, I went to give exams, avi ivi. For 2 years I took a break from all of this. I did other stuff because it's not easy to pursue your passion in a country like ours. Because not everything endly pays off. So to diversify, that's the reason why I went to business understanding. That's the reason why I went to understand how the world functions, public speaking. So I think every moment has been learning experience. My very big inspirations are Srinivasa Ramanujan garu in his extensive effort in mathematics historically, in something which unprecedented. Ante atanto any mathematician in the world ni compare cheyadam was also not correct. Okay. Like any mathematician, be it even Newton, no, you should not compare him with it, because Srinivasa Ramanujan is a league ahead. To a certain capacity Shakuntala Devi garu, because I started off by looking at the puzzles which she was posing and stuff like that. బట్ పర్సనలీ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ అరే ఇది ఒక మిస్టరీ లాగే ఉండిపోయింది, శకుంతలాదేవి గారు చేసేవారు కానీ ఎలా చేసేవారో తెలీదు, ఎలా చేసేవారంటే అది వచ్చేస్తుంది, గాడ్ ఇట్ కమ్స్ టు మీ అని చెప్పేవారు. హౌ ఇస్ దట్ పాసిబుల్? అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ అండర్స్టూడ్ వై షీ టోల్డ్ దాట్ వే సబ్సిక్వెంట్లీ లేటర్ ఆన్. నేను 2017లో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత వెన్ ఐ వాజ్ ఆస్క్డ్ టు గో టు స్కూల్స్ అండ్ టీచ్ పీపుల్ కదా, దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఐ డోంట్ నో వాట్ ఐ డూ. మైండ్లో ఫాస్ట్ క్యాల్కులేషన్స్ ఎంత ఫాస్ట్గా అవుతాయంటే ఆ ప్రాసెస్ కూడా యూ డోంట్ అండర్స్టాండ్. Okay. And that's the problem with the quickest calculators across the globe. So I spent 2 years from 2017 to 19 okka competition ki kuda vellakunda 2 years I spent only on understanding how I calculate. Okay. 2 years నేను తీసుకున్న దాంట్లో I did experiments on myself. ఎట్లా అంటే ఒక పాట వింటూ నేను క్యాల్కులేషన్ చేశానంటే ఫాస్ట్గా చేయగలనా, ఏ పాట వింటే నేను ఫాస్ట్గా చేయగలను, నేను ఒకరితో మాట్లాడుతుంటే క్యాల్కులేషన్ చేస్తే ఫాస్ట్గా చేయగలనా. Several experiments which have been done. అండ్ దాని తర్వాత ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ ద వే ఐ వర్క్. ఈ 7 కాగ్నిటివ్ పారామీటర్స్ని ఇంప్రూవ్ చేస్తే ఎనీవన్ కెన్ బికమ్ దిస్, ఎనీవన్ కెన్ డూ ఎనీథింగ్ విచ్ వీ థింక్ ఆర్ నాట్ పాసిబుల్. ఈ 7ని ట్వీక్ చేస్తేనే దీనికి ఈ ఎక్సర్సైజ్, దీనికి ఎక్సర్సైజ్, దీనికి గేమ్. ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్నది కేమ్ అవుట్ ఆఫ్ దాట్. అండ్ ఈ 2 years ఆఫ్ ఎఫర్ట్ మేడ్ మీ రియలైజ్ దట్ ఈ ఎఫర్ట్ అనేది ది అదర్ మెంటల్ క్యాల్కులేటర్స్ హ్యావ్ నాట్ పుట్. ద మెథడ్ వాళ్ళే అనలైజ్ చేసుకుని ఎలా ఇవ్వచ్చు అని. బికాస్ in that point of time, even showcasing was not there. Appatlo, even that was great to go showcase. But I think from today, I would say that I've won enough. I have 4 world records, 50 Limca records. I have a Olympic gold medal for India. Yeah. My vision ahead is to use what I learned in this to change the way people look at math. People look at numbers, and Exploring Infinities and a samstha can and wants to go global in changing the way the world looks at mathematics. And ideally, if things happen the right way, we will start off with India, because మన దగ్గర టైం పడతాయి ఏమన్నా అవ్వాలంటే. I've been getting conversations from governments across the world, but I'm on saying that you come here, you set up an academy here, you come here, you set up this here, you center yourself here, Londonలో, Dublinలో, అటు ఇటు. But I want to wait until seeing if Indiaలో కూడా the government is interested to do such a thing, because Vision Math అన్నది ఒక గ్లోబల్ మూమెంట్ లాగా పట్టుకొచ్చి దీన్ని తీసుకువెళ్ళి ఫార్వర్డ్ మ్యాథ్స్ ఫోబియాని ఎరాడికేట్ చేయాలి. ఎందుకంటే మ్యాథ్ ఫోబియా అనేది ఏదైతే ఉందండి, ఇదేదో చిన్న స్కూల్ ప్రాబ్లం కాదు. ఎందుకంటే 3 out of every 4 people in Indiaకి మ్యాథ్ అంటే భయం. క్యాల్కులేటర్స్ ఎలాగో వాడతాం, మ్యాథ్ అంటే భయం. క్యాల్కులేటర్ వాడి మ్యాథ్ అంటే భయం లేకపోయినా పర్లేదు, మ్యాథ్ అంటేనే భయం మనకి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్, మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇండియాలో విచ్ హోస్ట్స్ ఫర్ 40% ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ద కార్పొరేట్ స్కూల్స్ ఆల్సో, the amount of dropouts because of failures is 40%. ఆ 40%లో 90% is because of math, which means that every 100 మందిలో
36 మంది స్కూల్ ఎడ్యుకేషన్ ఆపేస్తున్నారు మ్యాథ్ రాకపోవడం వల్ల. That is why our literacy is not going forward. That is why our global domestic product, GDP, is not going forward.